పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ప్రజలు గుర్తింపునిచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఎట్లా చూస్తారు సార్? ఇక్కడ ఒకటండి సార్, కరెక్ట్ గా ఇదే రోజు ఒక సంవత్సరం తిరగకుండా 5 సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాల అనుకుంటాను, కర్నూలు జిల్లా, ఆయన బస్సులో ఒక యాత్రలో ఉంటే నైట్ తలుపులు కొట్టి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి నాయకులందరూ కూడా చెల్లాచెదురుగా చేసి తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అరెస్టుకు కారణం అడిగినటువంటి న్యాయవాదులను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడి రోడ్డు దారిని తీసుకొచ్చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన విషయం మనం ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలు. దాంట్లో వాళ్ళు వాదనలో కూడా ఏం చెప్పారు, ఇంకా ఆధారాలు లేవు, ఆధారాలు సేకరించవలసిన అవసరం ఉందని చెప్పేసి న్యాయస్థానంలో కూడా చెప్పారు వాళ్ళు. అంటే ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేశామని చెప్పేసి వాళ్లే నిర్ధారించుకున్నారు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఊరుకున్నారా తిన్నగా? పోలీస్ కస్టడీ పిటిషన్లు వేశారు. మిగిలిన ఫైబర్ నెట్ లేకుంటే అమరావతికి సంబంధించిన కేసులు, అనేక కేసుల్లో ఆయన ముద్దాయిగా చేరుస్తూ మెమోలు వేశారు, పీటీ వారెంట్లు వేశారు. అంటే 52 రోజుల్లో కూడా బయటకు రాకుండా ఉంచాలి, పర్మనెంట్ గా ఎన్నికలు అయ్యే వరకు ఉంచాలని చెప్పేసి రకరకాల పిటిషన్లు పెట్టి దాంట్లో ఆయన లోపల పెట్టారు. అప్పటి వరకు ఈ నియంతృత్వ పోకలతో, విధ్వంస విధానాలతో, అరెస్టులో అలానే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో తెలుగుదేశం కేడర్ కూడా భయపడింది. మాలాంటి వాళ్ళము, అలాంటి టీవీ లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి 4.5 సంవత్సరాలు ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసకాండని, చట్ట వ్యతిరేక చర్యల్ని, రాజ్యహింసని ప్రశ్నించామని తప్ప, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టుకి ముందే ఏదైతే వార్తలు వచ్చినాయో అప్పుడే మనం ఏబిఎన్ లోనే డిస్కస్ చేశాం. అవును, చంద్రబాబు నాయుడు గారిని గనక టచ్ చేసి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తన గొయ్యిని తానే తోముకున్నట్లు చెప్పాం. కానీ అరెస్ట్ చేసిన తర్వాత తన గొయ్యి తానే తోముకున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూడాల్సింది సెంట్రల్ జైల్లో ఉన్న తర్వాత కూడా, ఎందుకంటే మేము రాజమండ్రిలో ఉన్నాం కాబట్టి రెగ్యులర్ గా ఆయన ఉన్నంతకాలం అక్కడితే పరిచయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న పర్యవేక్షించాం కాబట్టి, అక్కడ ఆయన జైల్లో ఉండగా డ్రోన్ కెమెరాలు పైన తిరిగినాయి జైల్లో, సెంట్రల్ జైలు మీద. అంటే ఆయన ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లటానికి కావలసిన ప్రయత్నాలు చేసినట్టుగా అర్థమవుతుంది. కానీ డ్రోన్ ఎవరు పంపారు, ఎవరు ఎందుకు పంపారు, సెంట్రల్ జైలు మీద డ్రోన్ ఎగరకూడదనే విషయం అందరికీ తెలుసు. కానీ వాళ్ళని ఎవరిని పట్టుకోలే పాపం. చివరికి వీధి సుబ్రహ్మణ్యం లాంటి దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి రోజుకి ఎన్నైనా ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని లోపల ఉంచిన తర్వాత ఇంటర్వ్యూలు 2కు మించి ఇవ్వడానికి అనుమతి లేదని చెప్పేసి వారానికి 2 ఇంటర్వ్యూలకి పరిమితం చేశారు, 2కి మాత్రమే పరిమితం చేశారు. అదే అనంతబాబుకి అయితే విచ్చలవిడిగా ఎవరు వెళ్లితే వాళ్ళు వెళ్ళిపోయి చూపించేసిన పరిస్థితి వచ్చింది అప్పుడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉండి అనారోగ్యంతో ఉన్నా కానీ, ఆయనకి వైద్య సదుపాయాల దగ్గర కానీ, లేకుంటే ఆయనకి ఇచ్చే ఫెసిలిటీస్ దగ్గర కానీ మొత్తం కూడా ఆయన్ని మానసికంగా వేధింపులకు గురి చేయాలి, చిత్రహింసలు పెట్టాలని ఒక నియంత ఆలోచనతో జైల్లో వ్యవహరించిన విషయాన్ని మనం కరుడుగట్టిన నేరస్తులు ఉన్నటువంటి బారికేడ్ దగ్గరలోనే ఉంచారు. చాలా మంది చుట్టుపక్కల పక్కన. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళతో చెప్పాడు, ఇక్కడ కొంతమంది పర్యవేక్షణ చేస్తా ఉన్నారు, నన్ను ఒక్కడనే ఉంచాలని చెప్తున్నారు, కానీ ఇక్కడ నా ప్రాణానికి ముప్పు ఉందనే విషయం కూడా ఆయన ప్రస్తావించిన విషయాన్ని మనం గమనించాలి. కూడా ఎగరవేశారు కదా సార్ డ్రోన్. అదే ఇందా చెప్పాను కదండి, డ్రోన్ ఎగరేశారు, ఎగరేసిన వాడి మీద కేసు పెట్టలేదు, ఎవరు ఎగరేశారో తెలియదు, కానీ వాళ్ళ మీద చర్యలు